వెల్కమ్ టు జేపీ స్టడీ. ఈరోజు టాపిక్లో ఆవరణ వ్యవస్థలో శక్తి ప్రవాహం, ఆవరణ వ్యవస్థ యొక్క పిరమిడ్లు, శక్తి పిరమిడ్లు, దీనికి సంబంధించిన ఇంపార్టెంట్ బిట్స్ చూద్దామా. ఫస్ట్, జీవులు తమ జీవక్రియలకు కావలసిన శక్తిని సంపాదించుకోవడానికి ఏం ఆధారం? ఆహారమే ఆధారం. అయితే ప్రకృతిలో ప్రతి జీవి మరో జీవికి ఆహారమే కదా. అన్ని జీవుల్లోని శక్తికి మూలం ఎవరు? సూర్యుడు. సూర్యరశ్మి సహాయంతో మొక్కలు ఏం చేస్తాయి? ఆహారాన్ని స్వయంగా తయారు చేసుకుంటాయి. ఆ మొక్కలను ఎవరు తింటారు? కుందేళ్ళు, శాకాహార జంతువులన్నీ తింటాయి. వాటిని పులులు తదితర మాంసాహార జీవులు ఉంటాయే, అవన్నీ ఆ శాకాహార జంతువులను భక్షిస్తాయి. అదేవిధంగా ఇదొక ఆహారపు గొలుసు. జీవుల సంఖ్యను నియంత్రించడానికి, ఆహార వ్యవస్థ స్థిరంగా ఉండటానికి ఇదొక అవసరమైన వల. అసలు ఈ ఆవరణ వ్యవస్థలో శక్తి ప్రవాహం, ఆవరణ వ్యవస్థ యొక్క పిరమిడ్లు, ఈ టాపిక్లోంచి ఇంపార్టెంట్ బిట్స్ చూద్దాం. మరి ఇక లేట్ ఎందుకు? ఆవరణ వ్యవస్థలో శక్తికి మూలాధారం ఎవరు? సూర్యుడు. అవునా కదా? ఆవరణ వ్యవస్థలో శక్తి ఆహారపు రూపంలో ఎక్కడి నుంచి ఎక్కడికి సరఫరా అవుతుంది? ఉత్పత్తిదారుల నుంచి వినియోగదారులకు. ఆహార వ్యవస్థలో ఆహార రూపంలో ఉత్పత్తిదారుల నుంచి వినియోగదారులకు సరఫరా అవుతుంది. జీవుల్లో ఏ ప్రక్రియ వల్ల ఆవరణ వ్యవస్థలో శక్తి నష్టం జరుగుతుంది? జీవుల్లో శ్వాసక్రియ వల్ల ఆవరణ వ్యవస్థలో శక్తి యొక్క నష్టం జరుగుతుంది. ఆవరణ వ్యవస్థలోని జీవులకు శక్తి ఎందుకు అవసరం? జీవక్రియలు జరగడానికి జీవులకు శక్తి అవసరం. ఒక చనిపోయిన జీవి నుంచి శక్తి ఏ రూపంలో నేలలోకి చేరుతుంది? సేంద్రియ పదార్థం రూపంలో. ఇప్పుడు ఒక చనిపోయిన జీవి కుళ్ళిపోయి అది సేంద్రియ పదార్థంగా భూమిలోకి చేరుతుంది. లిండ్మన్ సూత్రం ప్రకారం ఆవరణ వ్యవస్థలో శక్తి ఒక జీవి నుంచి మరొక జీవికి ఎంత శాతం సరఫరా అవుతుంది? 10%. ఒక జీవి మరొక జీవిని ఆహారంగా తీసుకొని సంపాదించిన శక్తి కంటే ఇతర జీవికి సరఫరా చేసే ఆహారపు శక్తి తక్కువ. ఇప్పుడు ఒక జీవి మరొక జీవిని ఆహారంగా తిని దాని నుంచి సంపాదించుకుంటుంది, తన ఆకలి తీర్చుకుంటుంది, శక్తి వస్తుంది. అదే శక్తి ఇంకో జీవికి సరఫరా చేసే ఆహారపు శక్తి కంటే తక్కువ. ఎందుకంటే తిన్న ఆహారాన్ని, ఆల్రెడీ శక్తిగా ఉన్నదాన్ని వేరే జీవికి సరఫరా చేయడం కుదరదు. ఆవరణ పిరమిడ్లలో వేటి మధ్య సంబంధాన్ని క్రియారేఖాత్మకంగా చూపిస్తారు? పోషక స్థాయిల మధ్య సంబంధాన్ని. ఆవరణ పిరమిడ్లలో పోషక స్థాయి యొక్క సంబంధాన్ని క్రియారేఖాత్మకంగా చూపిస్తారు. ఆవరణ పిరమిడ్లలో వివిధ పోషక స్థాయిల మధ్య వేటిని పిరమిడ్లా ఉండే గ్రాఫ్ రూపంలో సూచిస్తారు? శక్తిని, జీవద్రవ్యరాశిని, జనాభా సంఖ్యను. ఆవరణ పిరమిడ్లలో వివిధ పోషక స్థాయిల మధ్య గ్రాఫ్ రూపంలో చూపిస్తారు. ఇక నెక్స్ట్ బిట్, ఆవరణ పిరమిడ్లను ఎన్ని రకాలుగా విభజించవచ్చు? సంఖ్యా పిరమిడ్, జీవద్రవ్యరాశి పిరమిడ్, శక్తి పిరమిడ్లుగా. నిట్ట నిలువుగా ఉండే సంఖ్యా పిరమిడ్లు. ఎక్కువ సంఖ్యలో ఉండే జీవులు ఏవి? ఉత్పత్తిదారులు. ఏ ఆవరణ వ్యవస్థలో సంఖ్యా పిరమిడ్ నిట్ట నిలువుగా ఉంటుంది? కొలన ఆవరణ వ్యవస్థలో, గడ్డి మైదాన ఆవరణ వ్యవస్థలో, సముద్ర ఆవరణ వ్యవస్థలో. సంఖ్యా పిరమిడ్ తలకిందులుగా ఉండే ఆవరణ వ్యవస్థ ఏది? వృక్ష లేదా పరాన్న జీవి యొక్క ఆవరణ వ్యవస్థలో సంఖ్యా పిరమిడ్ తలకిందులుగా ఉంటుంది. వృక్ష ఆవరణ వ్యవస్థలో సంఖ్యా పిరమిడ్ ఏ విధంగా ఉంటుంది? కండె ఆకారంలో. వృక్ష ఆవరణ వ్యవస్థలో కండె ఆకారంలో సంఖ్యా పిరమిడ్ ఉంటుంది. అన్ని ఆవరణ వ్యవస్థల్లో జీవద్రవ్యరాశి పిరమిడ్ నెట్ట నిలువుగా ఉంటుంది. కానీ ఏ ఆవరణ వ్యవస్థలో తలకిందులుగా ఉంటుంది? కోలన ఆవరణ వ్యవస్థలో జీవద్రవ్యరాశి తలకిందులుగా ఉంటుంది. జీవద్రవ్యరాశి పిరమిడ్ వృక్షావరణ వ్యవస్థలో అయితే నిలువుగా ఉంటుంది. అయితే దీని అడుగు భాగంలో ఉండే జీవులు ఉత్పత్తిదారులు. సంఖ్యా పిరమిడ్ వృక్షావరణ వ్యవస్థలో తిరగబడి ఉంటుంది. దీని పైభాగంలో ఉండే జీవులు బ్యాక్టీరియా లాంటి ఉన్నత పరాన్న జీవులు దీని పైభాగంలో ఉంటాయి. నిట్ట నిలువు పిరమిడ్
తలకిందులుగా ఉండే పిరమిడ్, కండే ఆకారంలో ఉండే పిరమిడ్లలో ఉత్పత్తిదారులు ఏ భాగంలో ఉంటాయి? అడుగు భాగంలో. ఏ భాగంలో? అడుగు భాగంలో. అన్ని ఆవరణ వ్యవస్థల్లో ఉండే పిరమిడ్లలో శక్తి పిరమిడ్ నిలువుగా ఉండటానికి కారణం ఏంటి? ఒక పోషక స్థాయి నుంచి మరొక స్థాయికి శక్తి అనేది తగ్గటం వలన అన్ని ఆవరణ వ్యవస్థల్లో పిరమిడ్లలో శక్తి పిరమిడ్లు నిలువుగా ఉంటాయి. పుతికాహార ఆవరణ వ్యవస్థ యొక్క ప్రత్యేకతలు ఏవి? ఇవి కుళ్ళుతున్న సేంద్రియ పదార్థాలపై ఆధారపడతాయి. సౌరశక్తిపై పరోక్షంగా ఆధారపడుతుంది. ఆహారపు గొలుసు పొడవు తక్కువ. వేటిలో? పుతికాహార ఆవరణ వ్యవస్థలో ఆహారపు గొలుసు పొడవు తక్కువ. పరాన్నజీవ ఆహారపు గొలుసు యొక్క ప్రత్యేకతలు ఏంటి? ఈ పరాన్నజీవులు మొదట జీవులు మొక్కలు, తర్వాత దీనిలో చిన్న జీవులు పెద్ద జీవులపై ఆధారపడి ఉంటాయి. ఏంటి? చిన్న జీవులు పెద్ద జీవులపై ఆధారపడి ఉంటాయి. ఈ పరాన్నజీవి ఆహారపు గొలుసులో ఒక జీవి మరొక జీవిని పూర్తిగా చంపదు. మడ ఆవరణ వ్యవస్థలో ఉండే పుతికాహారపు ఆహార గొలుసుకు సంబంధించిన సరైన క్రమం ఏది? రాలిన ఆకులు, తర్వాత వానపాము, తర్వాత చేప, తర్వాత పక్షి. ఏంటి? మడ ఆవరణ వ్యవస్థలో ఉండే పుతికాహారపు ఆహార గొలుసుకు సంబంధించిన సరైన క్రమం అన్నమాట. ఫస్ట్ రాలిన ఆకులు, తర్వాత వానపాము, చేప, పక్షి. పరాన్నజీవ ఆహారపు గొలుసుకు సంబంధించిన సరైన వరుస క్రమం ఏంది? ముందు మొక్క, తర్వాత పక్షి, తర్వాత రక్తాన్ని పీల్చే కీటకం, తరువాత సూక్ష్మజీవులు. ఆవరణ వ్యవస్థలో ఆహారపు గొలుసును పరిశీలించడం వల్ల కలిగే ఉపయోగం ఏంటి? ఆహారపు గొలుసును పరిశీలించడం వల్ల జీవుల ఆహారపు అలవాట్లను గమనించవచ్చు. అదే జీవుల మధ్య పరస్పర చర్యను కూడా గుర్తించవచ్చు. ఆహారపు గొలుసు ఆవరణ వ్యవస్థలో శక్తి ప్రవాహాన్ని కూడా గమనించవచ్చు. అటవీ ఆవరణ వ్యవస్థలో ఆహారపు వల ఎలా ఉంటుంది? సంక్లిష్టంగా ఉంటుంది. ఆహారపు వ్యవస్థలో ఆహారపు వల సంక్లిష్టత దేనిపై ఆధారపడి ఉంటుంది? ఆహారపు గొలుసుపై ఆధారపడి ఉంటుంది. ఆహారపు వల సంక్లిష్టంగా ఉండటం వల్ల కలిగే ఉపయోగం ఏంటి? జీవులకు ఆహార లభ్యత పెరుగుతుంది. నెక్స్ట్, ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, ఎవరికైనా అవసరం అనుకుంటే షేర్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చి చేరుతాయి. ఆవరణ వ్యవస్థలో ఆహారపు వల కొనసాగడం వల్ల కలిగే ఉపయోగాలేవి? ఆవరణ వ్యవస్థలో ఆహారపు వల కొనసాగడం వల్ల ఉపయోగాలు ఏంటి? ఆహార వ్యవస్థ అనేది స్థిరంగా ఉంటుంది. తరువాత జీవుల సంఖ్య నియంత్రణలో ఉంటుంది. జీవులకు ఒకటి కంటే ఎక్కువ జీవుల ఆహారము దొరుకుతుంది. ఇవి ఆహార వ్యవస్థలో ఆహారపు వల కొనసాగడం వల్ల కలిగే ఉపయోగాలు. ఏ ఆవరణ వ్యవస్థలో ఆహారపు వల సరళంగా తక్కువ ఆహారపు గొలుసులతో ఉంటుంది? ఎడారి ఆవరణ వ్యవస్థలో ఆహారపు వల సరళంగా తక్కువ ఆహారపు గొలుసులతో ఉంటుంది. ఆహారపు వలలో ఏవి ఒకదానితో మరొకటి ఉంటాయి? ఆహారపు గొలుసులు. పరస్థానీయ జీవ వైవిధ్య పరిరక్షణలో భాగంగా మొక్కలు లేదా విత్తనాలు వేటిలో భద్రపరుస్తారు? బొటానికల్ గార్డెన్స్, హార్టికల్చర్ గార్డెన్స్, విత్తన బ్యాంకులలో మొక్కల లేదా విత్తనాలను భద్రపరుస్తారు. జంతు జీవ వైవిధ్యాన్ని పెంపొందించేందుకు ఎలాంటి సాంకేతిక పద్ధతులను ఉపయోగిస్తున్నారు? ఇన్ విట్రో ఫర్టిలైజేషన్, కృత్రిమ గర్భధారణ, క్లోనింగ్, క్రయో ప్రిజర్వేషన్ లాంటి పద్ధతులను ఉపయోగిస్తున్నారు. ఏ సాంకేతిక పద్ధతిని ఉపయోగించి అంతరించిపోతున్న మొక్కలను పెద్ద ఎత్తున ఉత్పత్తి చేసి జీవ వైవిధ్యాన్ని సంరక్షిస్తారు? కణజాల వర్ధనం అనే సాంకేతిక పద్ధతిని ఉపయోగించి అంతరించిపోతున్న మొక్కలను పెద్ద ఎత్తున ఉత్పత్తి చేసి జీవ వైవిధ్యాన్ని సంరక్షిస్తారు. జీవ వైవిధ్య పరిరక్షణలో భాగంగా కృత్రిమ గర్భధారణ ద్వారా మచ్చల జింక, కృష్ణ జింకను సృష్టించిన సంస్థ ఏది? ల్యాకోన్స్ అనే సంస్థ
జీవ వైవిధ్య పరిరక్షణలో భాగంగా కృత్రిమ గర్భధారణ ద్వారా వాటిని సృష్టించాయి. పిట్స్బర్గ్లోని నార్వేజియన్ ఐలాండ్లో మొక్కల జీవ వైవిధ్య సంరక్షణలో భాగంగా ఏ విత్తన బ్యాంకును ఏర్పాటు చేశారు? సావల్బార్డ్ గ్లోబల్ సీడ్ వాల్డ్ అనే విత్తన సంస్థను ఏర్పాటు చేశారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.